అరెస్ట్ చేయండి. ఓకే సార్. దొరికినోడిని దొరికినట్టు ఏరి పారేద్దాం సార్. ఆ టెర్రరిస్టులందరినీ కాల్చిపారేద్దాం. కూల్ డౌన్ శ్రీశైలం, కూల్ డౌన్. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెడదాం, ప్రపంచానికి తెలియజేద్దాం. అప్పుడు ఈ స్టేట్ లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్ని కూడా మనం బయటకు లాగొచ్చు. సాలే, ఈ మట్టిలో పుట్టి ఈ గాలి పీలుస్తూ ఈ గడ్డకే ద్రోహం చేయాలనుకుంటున్నారా? మిమ్మల్ని ఒక్కొక్కరిని అడ్డంగా నరకర్రా. సార్, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మాకేం తెలీదు, మేము అమాయకులం. ప్రతి క్రిమినల్ ఇలాగే అంటాడు. దర్వాజా కోలో, అందరిని లోపల అయిండే. అందరూ కేర్ఫుల్ గా అలర్ట్ గా ఉండాలి. సార్, మీరెవరండి? ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. నేను ఆపరేషన్ రెడ్ క్రొకడైల్ నుంచి వచ్చాను. ఏ హై మేరా ఐడి కార్డ్. సారీ సార్. ఇలాంటి అమాయకులు చేస్తేనే కదరా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అటూంబం పడినట్లవుతుంది. ఇప్పుడు వీళ్ళ చావుకి బాధ్యులు ఎవరు? అమాయకుల్ని తీసుకొచ్చి టెర్రరిస్ట్ అని ముద్ర వేసి చంపేశావు. నువ్వు ఒక బుక్ రాసి టెర్రరిస్ట్ నుంచి దేశాన్ని కాపాడతావా? మీరు టెర్రరిస్టుల్ని కాదు, మంచి వాళ్ళని చంపుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడే చంపేయాలి. ఆగండి, ఆ తప్పు నా వల్ల జరిగింది, ఆయన వల్ల కాదు. శ్రీశైలం, నువ్వు అలా చెప్తే నిన్ను వీళ్ళు ప్రాణాలతో వదలరు. నేను నా గురించి భయపట్టలేదు సార్. నా వల్ల ఇంతమంది అమాయకులు చనిపోయినందుకు బాధపడుతున్నాను. మీకు అవమానం జరిగితే అంతకంటే ఎక్కువ బాధపడతాను. బయలుదేరండి శ్రీశైలం ప్లీజ్. అసలు ఎవడరా నువ్వు? మేజర్ శ్రీశైలం మల్లికార్జున. ఈ హైదరాబాద్ సిటీని టెర్రరిస్టుల బారి నుండి కాపాడాలనుకున్న పిచ్చివాణ్ణి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి లేదా చంపేయండి. నిన్ను చంపితే మా పిల్లల ప్రాణాలు తిరిగి వస్తాయా? ఒక్కగానొక్క కొడుకు రాత్రిళ్ళు కష్టపడి పని చేసి పగలు చదువుకుంటూ ఇద్దరి చెల్లెళ్ళని చదివిస్తున్నాడు. ఇప్పుడు మా కుటుంబానికి దిక్కెవరు? మీ మిలిటరీ వాళ్ళ, ఆ ప్రభుత్వమా, లేక పైన నా దేవుడా? చెప్పరా, చెప్పరా. ఏ రుజువు లేకుండా మా పిల్లల్ని అరెస్ట్ చేయడమే తప్పు. అలాంటిది వాళ్ళని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? అంకుల్ అంకుల్, మా అన్నయ్య నాకు కావాలి అంకుల్. ప్లీజ్ అంకుల్, నాకు అమ్మ నాన్న లేరు అంకుల్. మా అన్నయ్య లేకపోతే నాకన్నా ఎవరు తినిపిస్తారు అంకుల్? జరిగిన సంఘటనలకు శ్రీశైలం మల్లికార్జున బాధ్యుని చేస్తూ అతన్ని మేజర్ విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నాను. హలో, వెంటనే శ్రీశైలం అరెస్ట్ చేసి మిలిటరీ కోర్టుకు అప్పగించండి. ఓకే సార్. ఆ దేవుడు ఎంత పని చేశాడు బిడ్డ. నువ్వు బయటికి రావటానికి అల్లాకు నమాజ్ చేస్తాను. ఆగలి లెక్చ అష్ఫాక్ ఖాన్ భలే కనిపెట్టావే. అల్లా भी खुश, मैं भी खुश. నన్ను ఫూల్ని చేసి గేమ్ ఆడావు. నిన్ను ఇరికించడానికే నేను ఆ కంప్యూటర్లో అమాయకులైన స్టూడెంట్స్ లిస్ట్ పెట్టాను. నేను నిన్ను దేశద్రోహిని చేశాను. ఈ హైదరాబాద్ సిటీని, ఇక్కడ ప్రజల్ని కాపాడడానికి, శాంతి చర్చల్ని జరిపించడానికి నీ ప్రయత్నం మట్టిలో కలిసిపోయింది. ఆల్రెడీ 30 కేజీల RDX సిటీలోకి వచ్చింది. హైదరాబాద్ లో శాంతి చర్చలకు ముందే ఒక పెద్ద దీవాళి వస్తుంది. ఇక్కడ సీరియల్ బాంబ్ బ్లాస్ట్, అక్కడ మిలిటరీ జైల్లో నీ గుండె పగిలిపోతుంది. క్షణ క్షణం కుక్క చావు చేస్తావు నువ్వు. ఇన్స్పెక్టర్ సాబ్, ले जाओ बेचारे को.
అతన్ని దించండి. మేజర్ని వదిలేయండి. మిగతా విషయాలు మేము చూసుకుంటాం. మీరు బయలుదేరండి. అతన్ని మీ కోర్టుకు అప్పచెప్పాలిగా. మేజర్ని జైల్లో పెడితే ఈ స్టేట్కే నష్టం. ప్లీజ్ గో. ఓకే సార్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి,